హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు వన్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను తెలుగులో మాట్లాడుతాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, నమస్కారం అందరికీ. నేను ఈరోజు తెలుగులోనే మాట్లాడుతున్నాను. కోడి పొద్దుగా ఒకళ్ళ లేస్తుంది కదా, అలాగా మనం కూడా ఏమైనా చదవాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా అర్థమే లేని ఫ్రెండ్స్. ఇది మినిమం బేసిక్స్ ఫ్రెండ్స్. అర్థమే లేస్తే బ్రహ్మ ముహూర్తం అంటారు ఫ్రెండ్స్. అర్థమే లేసేదాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. దానివల్ల మీకు జ్ఞాపక శక్తి ఉంటుంది, మైండ్లో ఏ విన్నా గుర్తుంటాయి. అవన్నీ గుర్తుండడం వల్ల మీరు మళ్ళీ చదివి మళ్ళీ గుర్తుంటాయి. అవి గుర్తున్న వల్ల ఏదైనా చదవాలనుకున్నా కానీ వద్దనే చదవాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే నేను అందరికీ చెప్పాలా ఫ్రెండ్స్, అందరికంటే అందరి గురించి చెప్పాలా. కొంతమందికి వచ్చి మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, నాకు ఎప్పుడు లేచినా గుర్తుంటుంది. కొంతమంది బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్, ఏ విషయమైనా గుర్తుంటుంది. కొంతమంది గుర్తుండదు ఫ్రెండ్స్, గుర్తుండదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వద్దనే అల్లారం పెట్టుకోండి, రాత్రి అల్లారం పెట్టుకోండి, వద్దనే లేయాలి ఫ్రెండ్స్. లేచి గంట కూర్చొని చదువుకుంటా అలా ఫ్రెండ్స్. అది మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ లైఫ్లో. అది ఎగ్జాంపుల్ నాకే జరుగుతుంది ఫ్రెండ్స్. నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్. నాకు కొంచెం బేసిక్స్ ఇప్పుడే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ కోడింగ్ కానీ ఏదైనా బిగినర్ ఏదో ఒకటి ఉంటే మీరు కూడా కొంచెం లిమిట్గా నేర్చుకుంటా ఆ నేర్చుకుని ఆ టైంలోనే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను బలవంతం పెట్టాల ఫ్రెండ్స్ మిమ్మల్ని, ఇదే చేయండి అని. ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఒకరికి ఎదుటి వాళ్ళని ఎప్పించే వాళ్ళ శక్తి ఉంటుంది, ఇంకొకరికి ఎవరికైనా పాటలు పాడేది కానీ, ఏదైనా చేసేది కానీ, రైటర్ కానీ, ఏదో ఒకటి చేసేది కానీ ఉంటుంది. దేంట్లో అయినా ముందు మీరు సాధన చేయండి ఫ్రెండ్స్. సాధన చేసి చూడండి, మీకు ఫలితం తగ్గుతుందో తగ్గదో మీ ఇష్టం. మీకు నచ్చింది మీరు చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.